ఓయ్ మిస్, వచ్చారుగా మీరు నా లైఫ్లోకి బెస్ట్ గెస్ట్లా. అర్జెన్సీ అయితేనే వస్తావా? ఇక్కడితో ఆపేద్దాం. సారీ అనామిక, యూ కెన్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. లెట్స్ బ్రేకప్. అమ్మా అనామిక, ఏమైందమ్మా? నీతో జీవితం పంచుకోవాలనుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సారీ అనామిక, లెట్స్ బ్రేకప్. ఏంటి ఇంత చిన్నదానికి సాహసం చేరట్టింపకంటే ఇక్కడ దాకా వచ్చేసారా? చూస్తుంటే మెచ్యూర్ పర్సన్లో ఉన్నారు. ఏంటి పిల్లని బీ పనులు? అయినా ఇప్పుడు ఎందుకు అంత వెటకారంగా నవ్వుతున్నావు? గాయపడిన వాడికే తెలుస్తుంది నొప్పి విలువేంటో. ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకోకుండా జోక్స్ వేసే నీలాంటి వాడికి ఏం తెలుస్తుంది ఆ పెయిన్ విలువ? నీలాంటి వాడితోటి మాట్లాడటమే అనవసరం. ఛీ! అనామిక, హలో మిస్ వీరవనిత గారు. ధైర్యం కోసం దేవుడి దగ్గరికి వచ్చారా? నువ్వేంటి ఇక్కడ ఫాలో అవుతున్నావా? సారీ, ఇది మీ ఫ్యామిలీ టెంపుల్ అని నాకు తెలీదు. అలాగే అవుటర్స్కి టెంపుల్లోకి ఎలా లేదని కూడా నాకు తెలీదు. ఇడియట్. ఒక్క 5 minutes మాట్లాడచ్చా? నేను స్ట్రేంజర్స్తో మాట్లాడను. అయ్యో, జరిగింది మీరు మర్చిపోయినట్లేరు. ఒక్క 5 minutes చాలు ప్లీజ్. ఒక్క 5 minutes. మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయను. ఒక్క 5 minutes అలా కూర్చొని మాట్లాడుకుందామా? ఓకే, ఏంటి చెప్పండి, త్వరగా చెప్పండి, టైం లేదు, వెళ్ళాలి. నా పేరు రుద్ర, సన్ ఆఫ్ శారద. ఇక్కడే పక్కన కాలనీలో ఉంటాం. అదేంటి అందరూ తండ్రి పేరు చెప్తారు కదా, మీరేంటి శారద అంటున్నారు? మా అమ్మ. నాన్న నా చిన్నప్పుడే వైకుంఠపల్లి ఆడడానికి వైకుంఠం వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ మా అమ్మే. అందుకే ఎప్పుడు రుద్ర, సన్ ఆఫ్ శారద. ఓ, ఐఎమ్ సారీ. అయ్యో, ఇట్స్ ఓకే. మరి మీరు? నా పేరు అనామిక. వెయిట్, ఇందాక నా పేరు పెట్టి పిలిచారు కదా మీరు, నా పేరు మీకెలా తెలుసు? అయ్యో, అదేం లేదే, ఏమండనే పిలిచాను. ఓకే, నా గురించి చెప్పడానికి ఏముంది? మా ఇంట్లో నేను, మా నాన్న, మా అమ్మ. చెప్పాను కదా మీకు మొన్నే మొత్తం నా గురించి. నా జీవితం గమ్యం లేని ప్రయాణం, అంతే. మన జీవితంలో గమ్యం అనేది దేవుడు నిర్ణయిస్తాడు, కానీ ప్రయాణం మనమే చేయాలి. ఆ ప్రయాణంలో రాళ్ళు ముళ్ళు ఉన్నాయని చేస్తున్న ప్రయాణాన్ని ఆపకూడదు. లైఫ్ చివరి వరకు ప్రయాణిస్తేనే కదా అసలైన మజా. బాధలు లేనివారు ఎవరున్నారు? అయినా బాధలు భరిస్తేనే కదా బంధాల విలువ తెలుస్తుంది. అయినా మనం ప్రేమించిన వాళ్ళు వదిలేశారని చెప్పేసి మనల్ని ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టకూడదు. ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించు. ఓకే అండి, నేను వెళ్తాను, టైం అవుతుంది. ఓయ్ మిస్, అందమైన చిరునవ్వుని దాయడం ఒక నేరం, అది అందరికీ పంచటం ఒక వరం. అనామిక గారు, రేపు ఈవినింగ్ ఒక చోటకి వెళ్దాం, వస్తారా? ఎక్కడికి? అబ్బా, నా మీద నమ్మకం ఉందిగా. ఓకే, రేపు కలుద్దాం. హలో రుద్ర గారు. హాయ్, వచ్చేసారా? రండి కూర్చోండి. చూసారా అనామిక గారు, భాగ్యనగరం ఎంతలా వెలిగిపోతుందో.
చుట్టూ చూసారా ఎంత చీకటిగా ఉందో? ఈ చీకటి పర్మనెంట్, బట్ ఆ చీకట్లో కూడా పైన చందమామ చూసారా ఎంతలా ప్రకాశిస్తుందో? అలాగే మీరు కూడా అనామిక గారు, లైఫ్లో ఎంత చీకటి ఉన్నా ఆకాశంలో చందమామలా వెలగాలి. ఐ నో, బట్ తను బ్రేకప్ చెప్పి సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోయాడు. అదే ఎక్కువ బాధగా ఉంది. అదృష్టం అవకాశం ఇచ్చినా దరిద్రం దూరం చేస్తుంది అన్నట్టు తనకి అదృష్టం లేదంతే. తన తీసుకున్న డిసిషన్ గురించి ఆలోచిస్తే అది తన ఫ్యామిలీ కోసం తీసుకున్నాడు, దాంట్లో తప్పేం లేదు, అది తన ఇష్టం. మరి మీరు పండించే రైతు తన పంట ఎదిగినప్పటికంటే అది తన కళ్ళ ముందు నాశనం అవుతుంటే అప్పుడు ఎక్కువ బాధగా ఉంటుంది. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేశారని మనల్ని ప్రేమించే వాళ్ళని బాధ పెట్టకూడదు. ఓ సారీ, ఆ గంగని పొంగనివ్వకండి, నాకు స్విమ్మింగ్ కూడా రాదు. అమ్మయ్య, నవ్వారా? అలా నవ్వుతూ ఉండండి. ఓకే రుద్ర గారు, టైం అవుతుంది, వెళ్దామా? అవును, వెళ్ళాల్సిన టైం అయింది. తల్లి అనామిక, హా, ఒకసారి వచ్చి ఇలా కూర్చోమ్మా. చెప్పండి నాన్న. ఏమైంది తల్లి? నా బంగారు తెల్ల ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతుంది. అవును నాన్న, నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషానికి కారణం ఒక పర్సన్, తన పేరు రుద్ర. చాలా మంచివాడు. ఈరోజు నా ఫేస్లో ఈ నవ్వుకు కారణం తనే. ఎక్కడి నుంచి వచ్చాడో కానీ సడన్గా మళ్ళీ నా లైఫ్ నాకు గుర్తు చేశాడు నాన్న. అయితే తను ఇష్టపడుతున్నావా, ప్రేమిస్తున్నావా? అయ్యో, అదేం లేదు నాన్న, మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. తను ఒక చాలా మంచి పర్సన్, ఎంతో సంతోషంగా ఉంటాడు, అందరినీ చాలా సంతోషంగా ఉంచుతాడు. అందుకే తనంటే ఒక గౌరవం, ఒక మర్యాద. తను నాతో జీవితం మొత్తం ఒక మంచి మిత్రుడిలాగా ఉంటాడు. మంచిదమ్మా, ఈరోజు అతన్ని డిన్నర్కి తీసుకురా, నేను కూడా చూస్తాను. అలాగే నాన్న, ఇప్పుడే వెళ్ళి రెడీ అవుతాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇక్కడ రుద్ర వాళ్ళ ఇల్లు ఎక్కడండి? లెఫ్ట్ వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నా. ఎవరు ఎవరు కావాలి? నమస్తే ఆంటీ, రుద్ర ఉన్నాడా? ఎవరమ్మా నువ్వు? నా పేరు అనామిక ఆంటీ. లోపలికి రమ్మా. మంచినీళ్ళు తాగుతావా? రుద్ర లేడా ఆంటీ? ఆంటీ రుద్ర ఎక్కడా? ఆంటీ రుద్ర అయ్యో, నా ఈ చిన్ని ప్రపంచంలో నా ప్రపంచం అనామిక. ఐ లవ్ యూ అనామిక.
అందం కూడా ఆవిరైపోతుందేమో తన అందాన్ని చూసి. పువ్వులు కూడా వికసిస్తాయి తన నవ్వు కోసం. తనే అనామిక. తనని ఫస్ట్ టైం చూసినప్పుడే అనిపించింది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో. బావా టైం అవుతుంటే ఎక్కడ ఆపుతున్నావేంటి బండి? బావా, నువ్వు ఎప్పుడైనా లక్ష్మీదేవిని చూసావా? బస్ స్టాప్లో లక్ష్మి ఏమో కానీ మన ఏరియాలో లక్ష్మి ఉంటుంది మావా. మన ఏరియాలో లక్ష్మి ఉంటుంది, కొత్త అవకాయలాగా నిగనగలు ఆడిపోద్ది. ఒరే బావా బకాసురా, నీకెప్పుడు తిండిగోలేనా? ఒక్కసారి ఆ అమ్మాయిని చూడరా, ఎంత అందంగా ఉందో. గుళ్ళో ఉండాల్సిన దేవత బస్ స్టాప్లో ఉందిరా. ఈ వయసులో పంది పిల్లని చూసినా అందంగానే ఉంటుంది బావా. ఓరే, పంది పిల్లే అంత అందంగా ఉంటే అక్కడుంది కన్నె పిల్లరా. నువ్వు ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్ రా. టైం అవుతుంది, త్వరగా పద. లేట్ అయితే సూపర్వైజరు బల్లాల దేవుడు కట్టప్పని చూసినట్టు చూస్తాడు. నువ్వు ఆగరా. బాబు రోమియో రాజా, టైం అవుతుంది, వెళ్దాం పద. బావా షాజహాన్, ఇటు తిరిగి కూర్చుంటే రోడ్డు మీద వెళ్తాం, లేదంటే తొప్పల్లోకి వెళ్ళిపోతాం. నువ్వు పోనేరా. వదిలితే ఇక్కడే తాజ్మహల్ కట్టేలా ఉన్నాడు. హలో బావా ఎక్కడా? చెప్పు. బా ఇక్కడే రా, బస్ స్టాప్లో ఉన్నా. 2 days నుంచి కనిపించట్లేదు. అక్కడేం చేస్తున్నారు రాజా గారు? నా రాణి కోసం వచ్చాను బావా. ఎవర్రా నీ రాణి? నాకు తెలియని రాణి ఎవరు? ఏ రాజ్యానికి రాణి? అదే బా, 2 days బ్యాక్ బస్ స్టాప్లో చూసాం కదా, లక్ష్మీదేవిలా ఉందని చెప్పాను. ఏమోరా, ఆ పిల్లని చూడగానే నీకు చెల్లిగా, మా అమ్మకి కోడల్లా, ఉదయాన్నే కాఫీ తెచ్చి నిద్ర లేపుతున్నట్టు, మేమిద్దరం మాకిద్దరు అలా ఫ్యూచర్ ఫిక్స్ అయ్యాను బా. జాగ్రత్త బావా, ప్రేమ పరాకాష్ఠకు చేరినట్టుంది. నేనుంటా, బాయ్. ఓకే. ఏంటి దొరగారు ఊహల్లో తేలిపోతున్నారు? ఏంటో సంగతి, ఏంటి విశేషం? ఒకసారి ఇలా రా శారదా, కూర్చో.
అమ్మా, ఒక అమ్మాయి ఉందమ్మా, చాలా బాగుంటుంది. తన పేరు అనామిక. చూడగానే నచ్చేసింది. చాలా బాగుంటుందమ్మా. అమ్మా అనామిక, అమ్మా అనామిక, అమ్మా అనామిక. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావురా అనామిక అని? 1,00,000 సార్లు చెప్తున్నావు. అంత ఇష్టం ఉంటే ఆ అమ్మాయికే వెళ్ళి చెప్పొచ్చు కదరా. నాకు చెప్పాలని ఉంది డార్లింగ్, కానీ ఒక చిన్న భయం. చెప్పాలిరా. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఒక్కసారి ఆ అమ్మాయికి నిజాయితీగా నీ ప్రేమను చెప్పి చూడు. ఆ అమ్మాయి ఓకే చెప్పేస్తుందిరా. బావా, ఏం చేస్తున్నావు బా? రే బా, ఏం చూస్తున్నావురా? ఏంట్రా మొబైల్ ఏది బయటికి చూడండి బావా. ఏంటి బావా, ఏంట్రా ఇది? త్వరగా చెప్పే బావా. అసలే ఈ రోజుల్లో అమ్మాయిలు ఆషాఢ మాసం ఆఫర్లో ఉన్నారు. రావడం ఆలస్యం, ఎగరేసుకుపోతున్నారు. అయినా రేపు నీ బర్త్డే కదా బావా, మంచిగా రెడీ అయ్యి వెళ్ళి నీ మనసులో మాట చెప్పేసే. ఆలస్యం చేయకు, ఓకేనా? హలో, మై లవ్లీ బర్త్డే బాయ్, ఎక్కడా? నేనా బావా? నువ్వేరా అర్జున్ కుమారా? శశిరేఖతో స్వయంవరం కోసం వచ్చానురా. ఓకే బావా, ఆల్ ది బెస్ట్. ఈవినింగ్ పార్టీ మర్చిపోకు. ఓకే ఓకే రా. వచ్చాక మొత్తం చెప్పాలి రే. సరే బావా, తను వెళ్ళింది, నేను తర్వాత చేస్తాను. ఆ క్షణంలో కాలంతో పాటు కన్నీళ్లు పోటీ పడ్డాయి. నేను కట్టిన తాజ్మహల్కి చివరికి నేనే కూలీగా మిగిలిపోయాను. నింగిలో ఉండే చందమామని అందుకోవాలి అనుకున్నా, కానీ నిజంగానే కంటికి కనబడే చందమామ చేతికి అందదని అప్పుడే అర్థమైంది. తన కోసం విధిని కూడా ఎదిరిద్దాం అనుకున్నా, కానీ ఆ విధి నన్ను ఎక్కిరించి వెర్రివాణ్ణి చేసింది. అందుకే ఈ జన్మలో కలవలేని తన కోసం మరో జన్మలో ఎదురు చూస్తుంటా. అందమైన చిరునవ్వుని దాయడం ఒక నేరం, అది అందరికీ పంచటం ఒక వరం. వెళ్ళాల్సిన టైం అయింది.
చుక్కలన్నీ రాలిపోయినా నిలకడగా ఉండే నింగిలా మార్చాడు. కలవలేని నేస్తమా నా కన్నీటిని తాను తీసుకుని తన చిరునవ్వుని నాకిచ్చాడు. ఆ చిరునవ్వుతో మళ్ళీ మొదలైన నా ప్రయాణం. ఇట్స్ మై లైఫ్. అనామిక. గడిచిపోయిన గతంతో పోరాడుతుంటే గడపాల్సిన భవిష్యత్తు భారం అవుతుంది. ఇట్లు మీ డైరెక్టర్ శ్రీరుద్ర. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇప్పటివరకు మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి అండ్ మీరు ఇచ్చిన కామెంట్స్ కి అండ్ మీరు ఇచ్చిన వ్యూవర్షిప్ కి మీరు ఇచ్చిన మా బ్లెస్సింగ్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ లవ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక నెగిటివ్ అనేది ఫీడ్బ్యాక్ అని మాకు రాలేదు. అండ్ ఇలానే మేము కంటిన్యూ చేసుకుంటూ హ్యాపీగా ఇంకొక సిరీస్ తో మేము ముందుకు వస్తామని ప్లాన్ తో ఉన్నామండి. అండ్ లోడ్ ద హీరో అంటే 3 ఎపిసోడ్లో తోమిరండి బాగా, కానీ నా 2 ఎపిసోడ్లోనే తీసుకున్నారు. ఇది మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను తోముదామని. కొద్దిగా ఇప్పటిదాకా మీరు ఆదరించారు. కొద్దిగా నెక్స్ట్ తోమకుండా తక్కువ తోమని చెప్పండి కొద్దిగా కామెంట్లలో. ఎక్కడ పడితే అక్కడ తోముతానండి. నేను ఉండలేదు అంటే వస్తాను నేను తర్వాత. ఓకే, నేను కూడా వెళ్తున్నాను. బాయ్. అంటే ఇంకా ఉందా స్క్రిప్ట్? ఈసారి కూడా మీరే బలియా? దీని లేకుండా అంతకు మించా షూట్ అయిందా? అంటే ఎడిటింగ్ ఒకటే పెండింగ్. అంటే నెక్స్ట్ వీక్ కి రిలీజా? సార్థి గారు తోముతారన్నట్టే. గాయస్, నెక్స్ట్ వీక్ మమ్మల్ని తోమడానికి రెడీగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఇవ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.